కృష్ణ మూమెంట్ విశాఖపట్నం ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథ్ రెండో వార్షికోత్సవ రథయాత్ర మనం ఐఏఎం కళాశాల ఎంవిపి కాలనీలో అక్కడ ప్రారంభమై మళ్ళీ తిరిగి ఐఏఎం కళాశాలలో ముగుస్తుందండి. ఇది జూన్ 27వ తారీఖు సాయంత్రం 4 గంటలకు జరుగుతుంది. ఐఏఎం నుంచి ప్రారంభమై ఇసుకతోట, వెంకోజీపాలెం పెట్రోల్ బంక్, అలాగే గోతీసన్స్, అప్పుగర్, అలా తిరిగి బీచ్ రోడ్లో మళ్ళీ డబుల్ రోడ్లోకి వచ్చి ఐఏఎంలో మనం ముగుస్తుందన్నమాట. సో ఈ యొక్క రథయాత్ర జగన్నాథపురిలో కొన్ని వేల సంవత్సరాల క్రితం, వేల సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఒక ఆనవాయితీ ఏంటంటే పెద్ద రథయాత్ర వచ్చనమాట. సో సుమారు 10 నుంచి 12 లక్షల మంది భక్తులు ఈ యొక్క రథయాత్ర ఉత్సవంలో పాల్గొంటారండి. ప్రపంచంలోనే పెద్ద రథయాత్ర ఏదైనా ఉందంటే అది జగన్నాథపురి రథయాత్ర. సో ఇటువంటి జగన్నాథపురి రథయాత్ర అందరికీ అక్కడ వెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి హరే కృష్ణ మూమెంట్ విశాఖపట్నం వారు అవకాశాన్ని ఇక్కడ విశాఖపట్నం వాసులందరికీ కూడా ఇక్కడ మనం అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ విశాఖపట్నం వాసులందరూ ఈ ఐఏఎం కళాశాలకు వచ్చి జూన్ 27వ తారీఖు సాయంత్రం 4 గంటలకు ఈ రథోత్సవంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. సో ఈ రథోత్సవంలో పాల్గొనేప్పుడు ఈ రథం స్టార్ట్ అయ్యే ముందు మనకి ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు హస్తినాపురం నుంచి ద్వారకాకు వచ్చేప్పుడు ఆయన ఎలా స్వాగతిస్తారంటే సన్నాయి మేళాలతో, వాయిద్యాలతో, పుష్పాలతో, అశ్వాలతో, ఏనుగులతో సంకీర్తనలు చేస్తూ పుష్పాలు ఆయన మీద చల్లుతూ ఈ విధంగా ఆహ్వానిస్తారు. అదే సంప్రదాయం మనం కొనసాగిస్తూ మనం కూడా జగన్నాథ రథోత్సవంలో అశ్వాలు పెడుతున్నాం. అలాగే కోలాటాలు భజన జరుగుతాయి, సంకీర్తన జరుగుతుంటుంది, భక్తులంతా నృత్యాలు డ్యాన్సులు వేస్తుంటారు, భగవంతుడి పుష్పాలు అర్పిస్తుంటారు. ఏ విధంగా అక్కడ జరుగుతుందో ద్వారకలో జరిగిందో అదే విధంగా రెప్లికేషన్ ఇక్కడ మనం చేయడం జరుగుతుంది. ఈ అవకాశం అంతా మన భక్తులకు అందిస్తాం యాక్చువల్లీ. సో ఈ ఏదైతే 5 కిలోమీటర్స్ రథయాత్ర ప్రొసెషన్ జరుగుతుందో ఈ భక్తులందరూ పాల్గొని ఆ స్వామివారిని దర్శించుకొని పునీతులు కావాల్సిందిగా కోరుతున్నాం. సో శాస్త్రాలు చెప్పినట్టుగా రథేచ వామనం దృష్ట్యా పునర్జన్మన విద్యతే అంటే ఈ జగన్నాథుని ఆ రథం మీద దర్శించుకోవడం వల్ల ఆ రథాన్ని లాగినా కూడా అంటే కళ్ళతో భగవంతుని స్పృశించిన, చేతులతో ఆ రథాన్ని టచ్ చేసిన, లాగిన, చెవులతో మన యొక్క నామాన్ని మనం విన్నా, భజించిన ఎంతో పుణ్యం అంటున్నారు. అంటే పునర్జన్మ లేదంటున్నారు. సో ఇంతటి మహా అవకాశాన్ని మనం విశాఖపట్నం వాసులు కూడా అందించాలి అని ఒక సదుద్దేశంతో ఈ యొక్క హరే కృష్ణ ఆధ్వర్యంలో ఈ రథయాత్ర కార్యక్రమం జరుగుతుంది. ఈ ప్రొసెషన్లో భాగంగా మనకు అనేక మందికి ఒక 10,000 సుమారు 8,000 నుంచి 10,000 మందికి ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడం జరుగుతుంది. అండ్ ఎండింగ్ ప్లేస్లో ఐఏఎంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. తదనంతరం స్వామివారి మహాప్రసాదం డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఇది జూన్ 27వ తారీఖు సాయంత్రం 4 గంటలకు దీన్ని ఆన్వర్డ్ రథయాత్ర అంటారు. అదేవిధంగా జగన్నాథపురిలో ఉండే ఆనవాయితీ ఏంటంటే 8 రోజుల తర్వాత మళ్ళీ స్వామివారిని తిరిగి మళ్ళీ తన యొక్క ఒరిజినల్ శ్రీమందిరికి తీసుకెళ్తారు స్వామిని. సో మనం కూడా జూలై 5వ తారీఖు దీన్ని బహుడా రథయాత్ర అంటారు. ఇది మన మురళీనగర్ ఎన్జిఓస్ కాలనీలో శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి మందిరం నుంచి ప్రారంభమయ్యి అలా మనం మాధవధార ఉడా కళ్యాణ మండపంలో ఇది ముగుస్తుంది. అది 3 కిలోమీటర్ రథయాత్ర ఉంటుంది. ఆ రథయాత్రలో కూడా అనేక మంది భక్తులు వచ్చి పాల్గొని స్వామివారి రథాన్ని లాగి ఆయన యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. సో సమ్మరీ కంక్లూజన్లో ఏంటంటే జూన్ 27వ తారీఖు సాయంత్రం 4 గంటలకు ఐఏఎం కళాశాల ఎంవిపి కాలనీలో ఆన్వర్డ్ రథయాత్ర జరుగుతుంది. అలాగే జూలై 5వ తారీఖు మా శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి ఈ యొక్క బహుడా రథయాత్ర ప్రారంభమవుతుంది. భక్తులు ఈ రెండు గమనించి ఈ ఉత్సవంలో పాల్గొని జగన్నాథ్ మహాప్రభు యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా మీ ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మేము విశాఖపట్నం వాస్తే తెలియజేసుకోవడానికి అన్ని యొక్క ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఎంవిపి కాలనీ అయినటువంటి ఐఐఎం కాలేజ్ నుంచి ఈ యొక్క జగన్నాథ స్వామి రథయాత్ర అనేది మొదలవుతుంది. ఐఏఎం కాలేజ్ నుంచి శాస్త్రాలు చెప్తారు, రథేతు వామనం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే. రథంలో ఉన్నటువంటి ఆ యొక్క కృష్ణుని జగన్నాథుని దర్శనం ఎవరైతే చేసుకుంటారో వారికి పునర్జన్మ అనేది ఉండదని చెప్పి శాస్త్రాలు చెప్తారు. ఈ యొక్క అవసరాన్ని పురస్కరించుకొని భక్తులందరూ కూడా వచ్చి ఈ జగన్నాథ స్వామిని రథాన్ని వారి యొక్క మనసు వైపు లాక్కొని జగన్నాథుని ఇంటికి తీసుకువెళ్ళవలసిందిగా మనమందరూ కూడా ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా భక్తులకు నివేదిస్తున్నాము. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్